హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభువు కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుక్షణం, అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ యొక్క అమూల్యమైన సహకారం మీరు మాకు అందించినట్లయితే తప్పకుండా ఈ పరిచయం మేము ముందుకు తీసుకుని వెళ్ళగలం. కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా మీకు మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు అనేక మందికి తెలియచేయండి. తద్వారా మీరు కూడా ఆత్మీయ దేవునిలో ఆశీర్వాదాలు పొందుకోండి. వాక్యం వినకముందు చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాసంతికి చేరి నీ స్తుతిస్తుండగా మాతో మీరు మాట్లాడుతున్నామని, నన్ను అభిషేకించమని, వినేవారికి మంచి వాక్యాన్ని, సందేశాన్ని మీరు అందించమని, దాన్ని మీరే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇంచుమించుగా 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ చేత వెట్టి చాకిరీ చేయించేవారు, ఇటుక పని చేయించేవారు, వారిని ఎంతో బాధ పెట్టేవారు, వారిని ఎంతగానో హింసించేవారు. అలాంటి టైంలో ఇశ్రాయేల్ ప్రజల మొరను దేవుడు విని వారిని విడిపించడానికి మోషే అనే ఒక వ్యక్తిని నడిపిస్తాడు. అయితే మోషే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో రాజు అంత సామాన్యంగా ఇశ్రాయేల్ ప్రజలను పంపించాడు. ఇంచుమించుగా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తే ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడాన్ని బట్టి అంత సామాన్యంగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి రాలేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మోషేకి వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు, మేము నిన్ను విడిపిస్తానని. అనుకున్నట్లుగానే దేవుడు 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశం అంతటిని చాలా ఇబ్బంది పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. విడిపించాక మోషే నాయకత్వంలో ఇంచుమించుగా 6 లక్షల కాల్బలం మంది మోషేతో పాటు బయలుదేరారు. 6 లక్షల కాల్బలం అంటే ఒకవేళ ఒక భార్య వేసుకుని కానీ 12 లక్షలు, అలాగా ఒక పిల్లలు వేసుకుని కానీ 18 లక్షలు వేసుకుంటారు. కాబట్టి ఇంచుమించుగా 20 లక్షల మంది జనాభా ఉన్నారని లెక్క కడతారు. ఎంతమంది ఉన్నప్పటికీ ఇంచుమించుగా అంత జనాభాను వేసుకొని మోషే ప్రయాణం సాగించాడు. దేవుడు చెప్పిన కానాను దేశానికి ప్రయాణం సాగుతున్న సమయంలో వారు మొట్టమొదటిగా ఐగుప్తు దేశాన్ని విడిచి వస్తూనే వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇంకా ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఇశ్రాయేల్ ప్రజలు ఆగిపోయారు. ఎందుకంటే దేవునికి ఇన్స్ట్రక్షన్స్ ఏమై ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి. దేవుడేమో విడిపించాడు మోషేని బట్టి, మోషేని నమ్మి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు. ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, వెయిట్ చేస్తున్నారు. దేవునికి ఉద్దేశం ఏమైంది, దేవుడు ఏం చెప్తాడని మోషే ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. అదే ఈరోజు మనల్ని దేవుడు బలపరచబోతున్న వాక్యం. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుడి. ఏమండి, దేవుడు అంటున్న మాట ఏంటి? సాగిపోండి. ముందరేముంది? ఎర్ర సముద్రం ఉంది. ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ముందర సముద్రం పెట్టుకుని దేవుడు సాగిపోండి అంటాడేంటి? ఏదో కుడికి వెళ్ళండి, ఎడమకి వెళ్ళండి అని చెప్పాలి కదా. ఎర్ర సముద్రం ఉంది, సముద్రంలో సాగిపోవడం ఏంటబ్బా అని అనుకుంటాం కదా. సేమ్ అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుకున్నారు. వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఇంచుమించుగా వాళ్ళు ఫరో సైన్యము ఇశ్రాయేల్ సైన్యం దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు గుర్రములు, రథములు వేసుకొని ఈ ఇశ్రాయేల్ సైన్యాన్ని నాశనం చేయాలనేసి ఫరో సైన్యం వస్తుంది. ముందరేమో ఎర్ర సముద్రము, వెనుకలేమో ఫరో సైన్యము చాలా వేగంగా వస్తోంది. ఫరో సైన్యం ఇలాంటి టైంలో ముందు నొయ్యి వెనుకల గొయ్యి అనే స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు ట్రాప్లో పడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పరిస్థితి కూడా ఇలాగుందా? అట్లు ముందుకు వెళ్ళలేక, ఇటు వెనక్కి రాలేక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? ముందుకెళ్తే ఏమవుతుందో, వెనక్కి వెళ్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా? చాలామంది మనం ఇలాంటి స్థితిలో వెళ్తూ ఉంటాం కదా. ఒకరిని వదులుకోలేము, వదిలి ఉండలేము కదా. చాలా పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. ఒక అడుగు ముందుకేసిన నష్టమే, వెనక్కేసిన నష్టమే. ఏం చేయాలో పాలుపోని స్థితిలో మనం ఉంటాం, తోచని స్థితిలో మనం ఉంటాం చాలాసార్లు. ఈరోజు ఈ వాక్యం వింటడానికి నువ్వు కూడా ఆ సిచ్యువేషన్ ఉన్నావా? అన్న, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నెక్స్ట్ నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు, దీని నుంచి నేను ఎలాగ ముందుకెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు, వెనక్కి రావాలో అర్థం కావడం లేదు, నేను ఒక ఇబ్బందుల్లో చిక్కుకున్నానన్నా, నాకు ఈ ప్రాబ్లం నుంచి నాకు సొల్యూషన్ కావాలన్నా అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. దిక్కు తోచని స్థితిలో ఉన్నావా?
అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా ఇబ్బందులు ఉన్నావా? సేమ్ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకలేమో ఫరో సైన్యం ఉంది, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోషే నాయకత్వాన్ని నమ్మి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్న మాట ఏంటి తెలుసా? మోషేని చూసి, అయ్యా మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగున్నాం కదా, అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా? నిన్ను బాగానే నమ్ముకున్నాం కదా అని మోషేని కించపరుస్తూ మాట్లాడుతూ వచ్చారు. చాలాసార్లు వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని మీద సనుగుతాం. ఏంటయ్యా నువ్వు నాకు ఇలాంటి కష్టాలు పెట్టావు, ఏంటయ్యా అసలు ఇలాంటి శ్రమలు పెట్టావు, అసలు ఉన్నావా నువ్వు, ఉంటే నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టావు, దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి శ్రమలు పెడతాడా? కొంతమంది అంటారు, అన్న అసలు నీకు రావాల్సిన సమస్య కాదు కదా, రోజు చర్చికి వెళ్తావు కదా, నీకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నీకెందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, నువ్వు అంత భక్తిపరుడు కదా, రోజు చర్చికి వెళ్తావు కదా, నీకెందుకు వస్తున్నాయి శ్రమలు, నీకెందుకు వస్తున్నాయి కష్టాలని చాలాసార్లు మనం అంటూ ఉంటారు. సేమ్ ఇశ్రాయేలు ప్రజలు అదే అంటున్నారు, దేవుని మోషే మీద సనుగుతూ ఉన్నారు. అయ్యా మోషే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఏదో వెట్టి చాకిరి చేసుకుంటూ బాగా బ్రతుకుతూ ఉంటే ఏదో దేవుడు విడిపిస్తాడని ఇక్కడికి వచ్చాము, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, ఎనికిల ఫరో సైన్యం జరుగుతుంది, ఎటు వెళ్ళినా మాకు చావే. ఈరోజు ఈ వాక్యం ఏంటి, నువ్వు కూడా అదే అనుకుంటున్నావా? ఎటు పోయినా నా చావే, ఎటు పోయినా కానీ నాకు లాభం లేదు, నా బ్రతుకు ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పడిపోయింది, ఆగిపోయింది, ఇంకా మరణమే శరణ్ ఏమనుకుంటున్నావా? ఇంకా చస్తే బాగుంటుంది, నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది, ఇంకా నాకు సహాయం చేసే దిక్కు లేదు, నేను ట్రాప్లో పడిపోయాను, నేను అప్పుల ఊబిలో పడిపోయాను, నేను ప్రేమాన ఊబిలో పడిపోయాను, ఇంకా నేను బయటికి రాలేను, ఇంకా అట్లు ముందుకు వెళ్ళలేను, ఇటు వెనక్కి రాలేను, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని దిగులు చెందుతున్నావా? దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు, సాగిపోవాలంట, ముందుకు వెళ్ళిపో అంటున్నాడు. జీవితం అంటే ఒక ప్రయాణం లాంటిది. ఒక రన్నింగ్ రేస్లో మనం పరిగెత్తుతున్నప్పుడు క్రింద పడిపోతే అక్కడే ఉండం కదా, తిరిగి లేచి పరిగెడతాం. జీవితం కూడా అంతే, చాలాసార్లు మనం పడుతూ ఉంటాం, కానీ తిరిగి లేచి అలవాటు చేసుకోవాలి. పడిన చోటే ఉండి నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ లేచి పరిగెడుతూ, తప్పకుండా నీది విజయం అవుతుంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నువ్వు పడిన స్థితిలోంచి లేచి ఇంకా ముందుకెళ్ళు, ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. అంతేగాని పడిన చోటే స్ట్రక్ అయిపోయి ఇంతటితో లైఫ్ అయిపోయింది అనుకొని ఫుల్ స్టాప్ పెట్టేసుకోకు. నువ్వు పడిన ప్రతి చోట కూడా ఒక కామా లాంటిది అనుకో. నీ ఫెయిల్యూర్ అనేది ఒక కామా లాంటిది, అంతే, అది ఫుల్ స్టాప్ కాదు. కాబట్టి పడిన చోటు నుంచి లేయి. దేవుడు చెప్తున్నాడు, సాగిపోండి, మీరు వెనక్కి చూడొద్దు. వెనక్కి చూస్తే ఏమొస్తుంది? భయం వస్తుంది. ఈ వెనకల ఫరో సైన్యం ఉంది. చాలాసార్లు మనం గతం చూసుకొని చాలాసార్లు భయపడతా ఉంటాం. అప్పుడు అలాగైంది కదా, అప్పుడు అట్లా జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు అలాగే అవుతుందేమో అని గతంలో జరిగిన వాటి విషయమై ఇప్పుడు బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు చాలామంది. నువ్వు భయపడద్దు, శత్రువును చూసి భయపడద్దు, నువ్వు వెళ్తున్న పరిస్థితులు చూసి భయపడకూడదు, దిగులు చెందద్దు, చింతించద్దు. ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకల ఫరో సైన్యం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మధ్యలో ఉన్నారు. ముందుకు వెళ్ళలేని స్థితి, వెనక్కి వెళ్ళలేని స్థితి, వాళ్ళు ట్రాప్లో పడ్డారు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ట్రాప్లో ఎప్పుడైతే పడ్డారో వారు భయంకరంగా దేవుని మీద సనగడం స్టార్ట్ చేశారు, భయపడుతూ వస్తున్నారు, భయపడ్డారు. ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావా? నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతికి ఏమైపోతుందో, నా లైఫ్ ఏమైపోతుందో అని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? రీసెంట్గా ఒక చెల్లి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, అన్న నేను ఒకరిని లవ్ చేశాను, అయితే వాడు నా మీద అనుమానంతో నన్ను వదిలించుకోవడం ట్రై చేస్తా ఉన్నాడు, వాడు పరాయి అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పాను, అమ్మ ఇంక వదిలేశాడు కదా, ఇంక వదిలేసి నీ జీవితాన్ని జీవించేస్తే ఇంకా, అన్న అలా లేదన్నా, నేను పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకుంటా, లేడు చచ్చిపోతా. ఎందుకమ్మంటే ఇంకా నేను సర్వం వానికి అప్పగించేసుకున్నా అన్న అంటుంది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు, తల్లిదండ్రుల దగ్గర వెళ్ళలేకుంది, అతను ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళలేకుంది. ఇలాంటి స్థితిలో చాలామంది వెళ్తూ ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్తూ ఉన్నారు. భయం వెంటాడుతుంది మనిషిని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. వాళ్ళు వెనకిల ఫరో సైన్యం ఉంది, ముందర ఎర్ర సముద్రం ఉంది, కాబట్టి చాలా టెన్షన్తో భయపడుతున్నారు. ముందుకెళ్ళిన చావే, వెనకెళ్ళిన చావే టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజే రక్షణను మీరు ఊరక నిలిచిండు చూడి. అందుకు మోషే ఏమంటున్నాడు? భయపడకుడి, భయపడద్దు. ఫియర్ ఈజ్ ఎన్ ఆపోజిట్ టు ఫేత్ అని వాక్యం సెలవిస్తోంది. ఫియర్ అనేది ఆపోజిట్ టు ఫేత్ అనమాట. భయం అనేది విశ్వాసానికి విరుద్ధమైన పదం. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. నువ్వు నిజంగా దేవునిది విశ్వాసం ఉంచినట్లయితే
దేవుడు ఈ పరిస్థితులు గుండా స్థితులు గుండా నన్ను బయటికి తీసుకురాగలడని నువ్వు నమ్ముతున్నట్లయితే నీలో భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నీ కార్యాన్ని చేస్తాడని నమ్మకం నీకుంది కాబట్టి. భయపడేవాడు దేవుని విశ్వాసం ఉంచలేడు. కాబట్టి ఫియర్ అండ్ ఫేత్ ఎప్పుడు కూడా కలిసి ఉండవు అవి. కాబట్టి దేవుడిని విశ్వాసం ఉంచి నువ్వు భయపడొద్దు. నువ్వు ఇరుక్కున్న పరిస్థితిలో, నువ్వు చిక్కుకున్న పరిస్థితిలోంచి దేవుడు బయటికి తీసుకురాగల సమర్థుడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి భయపడద్దు. అది ఏ స్థితి అయినా, అది ఏ పరిస్థితి నుంచైనా సరే దేవుడు తప్పకుండా నిన్ను బయటికి తీసుకురాగల సమర్థుడు ఆయన. నమ్ముతున్నావా? దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను వింటా ఉన్నా. నేనే కదా నిన్ను విడిపించింది. విడిపించిన వాడు నడిపించలేడా చెప్పండి? ఎర్ర సముద్రం వరకు తీసుకువచ్చిన దేవుడు ఎర్ర సముద్రం దాటించలేడా? కానీ చాలాసార్లు మానవ స్వభావము ఏంటంటే ఇంకా సర్వసాధారణంగా మనం ఇరుక్కున్న పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచడానికి జంకుతాం చాలాసార్లు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విశ్వాసం ఉంచకపోగా దేవుని నిందిస్తూ మోషేను నిందిస్తున్నారు. అయ్యా, మాకు సమాధుల్లో లేవనుకున్నావా ఐగుప్తులో, ఇక్కడికి తీసుకొచ్చారు, మా బ్రతికి ఇంక ఇంతటితో అయిపోయిందని చాలా నిరుత్సాహంగా మాట్లాడుతున్న టైంలో దేవుడు అంటున్నమాట, మీరు భయపడద్దు. భయం ఏం చేస్తుందంటే ఇంకా నిన్ను మృంగేస్తుంది. భయం ఏం చేస్తుందంటే నేను ఇంకా కృంగదీస్తుంది. భయం ఏం చేస్తుందంటే నిన్ను రోజు రోజుకి నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, జీవితం ఎంత నాశనమైనా, ఎంత పతనమైనా, ఎంత దౌర్భాగ్యంగా మారినా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని దేవుడు తిరిగి బాగు చేయగల సమర్థుడు. గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు నా దేవుడు. నీ పగిలిపోయిన జీవితాన్ని తిరిగి అతికించగల సమర్థుడు ఆయన. నీ చెడిపోయిన జీవితాన్ని తిరిగి సంతోషంగా నేను మార్చగల దేవుడు నా దేవుడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు నా దేవుడు. భయపడదు. నీ ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకెళ్ళ సమర్థుడు. నమ్మి విశ్వసించు, దేవుని నమ్మకం ఉంచు, ప్రార్థించి ఎర్ర సముద్రం 2 పాయలు గల చేయగల దేవుడు నా దేవుడు. ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఊరుక నిలిచుండి చూడండి, భయపడకుడి, నేనే దేవుడని తెలుసుకుని మీరు ఊరుక నిలిచుండి చూడండి. అంటే బీ స్టిల్, అంటే నిలిచుండి చూడు. చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది కదా, నెమ్మదిగా ఉండండి అని. సమస్యలు వచ్చేవాడిని తెలుస్తుంది. చాలామంది అంటారు, నా సమస్య నీకేం తెలుసన్నా, నువ్వు చెప్తావు చాలా బాగా అంటారు చాలామంది కదా. నిజమే. కానీ సమస్యలో దేవుడు ఏమంటున్నాడు, నిదానంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, టెన్షన్ తీసుకోవద్దు, ఆగండి, ఊరిక నిలిచిండి చూడండి. ఎందుకు నిలిచోమంటున్నాడు దేవుడు? నేను ఇచ్చు రక్షణను కళ్ళారా చూస్తావు. నీవు ఎలా విడిపించబడుతున్నావో దేవునికి తెలుసు. ఏమండి, కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుని మహిమార్థమై వస్తాయి. దేవుడు నీ జీవితంలోకి శ్రమలు ఎందుకు అనుభవించాడు? ఇంకా దేవుని మహిమార్థమై తీసుకొని వచ్చాడు అవి. ఎర్ర సముద్రం 2 పాయలుగా కాకపోతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచేవారు కాదు. గొలియాతే లేకపోతే దావీదు హెచ్చించబడేవాడే కాదు. లాజరు మరణించకపోతే యేసయ్య చచ్చిన లాజరు లేపి గొప్ప ఘనత తీసుకుని వచ్చేవాడు కాదు. కాబట్టి దేవుడు తీసుకొచ్చే ఎంతటి శ్రమైనా, ఏ శ్రమైనా సరే అది దేవుని మహిమార్థమే వస్తుంది. కొన్నిసార్లు ఆ శ్రమ నుంచి నిన్ను బయట తీసుకురావడాన్ని బట్టి అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి ముందు వాళ్ళు చాలా సందిగ్ధతలు ఉన్నారు, చాలా భయంతో ఉన్నారు. మా బ్రతికేమైపోతుందో అనుకున్నారు, ఇరుక్కున్నాం, చిక్కుకున్నాం అనుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీ బ్రతుకు కూడా ఇరుక్కుపోయిందా? చిక్కుకొని పోయావా? బంధకాల్లో ఉన్నావా? నేను బయటికి రాలేను అనుకుంటున్నావా? ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనుకల ఫరో సైన్యం ఉంది అనుకుంటున్న ఇశ్రాయేల్ ప్రజల మాదిరే నువ్వు టెన్షన్ తీసుకొని భయపడుతున్నావా? ఇంకా నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా? భయపడద్దు ప్రియుడా. దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఈరోజు కూడా నీ సమస్యలని అడ్డుగోడను పగలగొట్టబోతుంటున్నాడు. ఎటువంటి సమస్య గుండైనా సరే దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? భార్య భర్తలు కలహంతో ఉన్నారా? భర్తతో విడిపోయి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందా? తిరిగి కలుసుకోవాలని ఆశపడుతున్నావా, కానీ కలుసుకోలేకపోతున్నావా? దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. పిల్లలు ఇంట్లోంచి పారిపోయారా? తిరిగి రావాలని వారి కోసం ఎదురు చూస్తున్నావా? తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా? నీ భూమిని ఎవరైనా కబ్జా చేసి నిన్ను బెదిరిస్తున్నారా? చింతించొద్దు, భయపడద్దు. ట్రాప్లో పడిపోయావా? ఆ ట్రాప్స్ అన్నింటిలోంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒక అమ్మాయిగా నువ్వు ప్రేమించిన వ్యక్తి చేతులు ఏమైనా మోసపోయావా? నీ శరీరానికి అప్పగించి నువ్వు వాని ట్రాప్లో పడిపోయావా? అట్లా వాని పెళ్లి చేసుకోక, ఇట్లా తల్లిదండ్రులకు వెళ్ళలేక మధ్యలో చిక్కుకున్నావా? దేవుడు నీ సమస్య నుండి విడిపించబోతున్నాడు. ఎలాంటి సమస్య నుంచైనా సరే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటుండగానే సేమ్ అదే పొజిషన్లో ఇశ్రాయేలు ప్రజలు ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకల ఫరో సైన్యం ఉంది, ఎటు పోలిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు చెప్పాడు, సాగిపోండి, ముందుకెళ్ళండి అన్నాడు.
ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవునిది విశ్వాసం ఉంచి నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపో. హల్లెలూయా. గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూర్చోవద్దు. గతం నేర్పిన పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని ప్రస్తుతం జీవిస్తూ దేవుని యందు నమ్మిక పెట్టి దేవునిపైన ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉంటే నీ గతం కంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ ప్రస్తుతము అంతకంటే ఎక్కువగా బాగుంటుంది. కానీ చింతించుటను బట్టి వచ్చే ప్రయోజనం అంటూ ఏదీ లేదు. ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి తిరిగి సాగిపో, ముందుకు నీ ప్రయాణం జరిగించు. చిన్నప్పుడు మనం ఎన్నోసార్లు కింద పడిపోతాం కదా. పడిపోయిన దగ్గరే మీరు ఉంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేవాళ్ళమండి? కాదు కదా. పడిన దగ్గర నుంచి దెబ్బలు తుడి చేసుకుని చొక్కాకైనా మరకలను తుడి చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. జీవితం కూడా అంతే. నువ్వు పడిన చోటే ఉండవలసిన అవసరం లే. పడిన చోటు నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకొని ఆ పాఠంను ఒక గుణపాఠంగా మార్చుకొని ప్రభు చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగిపో. అతి త్వరలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. అతి త్వరలో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో. నమ్మి విశ్వసించు. సమస్యల వలయాల్లో చిక్కుకున్నావా? మరణం తథ్యం అనుకుంటున్నావా? చస్తే బాగుండు అనుకుంటున్నావా? ఆ మాటలు రానియద్దు నోట్లోంచి. దేవుడు ఏమంటున్నాడు? ఊరుకుండి నిలిచుండి చూడు, దేవుడు చేసే అద్భుతాలు చూడు. దేవునికి సమయమే, దేవునికి అవకాశమే. ఇన్ని రోజులు నువ్వు ప్రయాసపడ్డావు, ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు, ఇన్ని రోజులు నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేసావు, అన్నీ విఫలమైతే వస్తున్నాయి. అయితే ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు. ఒక్కసారి నీ ప్రాబ్లం దేవుని చేతిలో పెట్టి చూడు. నీ ప్రతి ప్రాబ్లానికి దేవునికి సొల్యూషన్ ఇస్తా వస్తాడు. ఆయన దగ్గర జవాబు దొరకని ప్రశ్న అంటూ ఏదీ లేదు. ఆయన తీర్చని సమస్య అంటూ ఏది లేదు. ఆయన బాగు చేయని రోగం అంటూ ఏదీ లేదు. ఆయన సర్వ సృష్టికర్తైన దేవుడు నా యేసయ్య ప్రభు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నా సరే నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఏ ఎర్ర సముద్రం చూసైతే ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారో, మోషే అని చెప్పి మోషే నీ కర్రనెత్తు అని చెప్పినప్పుడు ఆ కర్రనెత్తి నీళ్ళ మీద కొట్టగానే నీళ్లు 2 పాయలుగా, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయి ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ వచ్చాడంట. అది నా దేవుడు చేయగల అద్భుతం. ఎక్కడైతే దారి లేదు అని నువ్వు అనుకుంటున్నావో, ఇంకా నా తలుపులు మూసుకొని వెళ్ళిపోయా నువ్వు అనుకుంటున్నావో, నేను వెళ్తున్న దారులన్నీ మూసుకొని పోయాయి, ఇంకా మరణమే నాకు తథ్యం నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఏ దారైతే నువ్వు మూసేశారనుకుంటున్నావో దేవుడు ఆ దారి గుండా నేను తీసుకుని వెళ్తాడు. మనుషులందరూ నువ్వు ఎక్కడైతే నిన్ను ఉపయోగం లేదంటున్నారో ఆ దాంట్లో నీకు విజయం ఇస్తాడు దేవుడు. ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. ఎక్కడైతే నువ్వు ఏడుస్తున్నావో అక్కడే సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఏ ఆఫీస్లో అయితే నీకు చెడ్డ పేరు వచ్చిందో అక్కడే నిలబెట్టే దేవుడు. ఎక్కడైతే నీకు నింద వచ్చిందో అక్కడే పూదండనిచ్చే దేవుడు. ఎక్కడైతే నేను తృణీకరించాడో అక్కడే తలకు మూలరాయి చేసే దేవుడు నా దేవుడు. ఎర్ర సముద్రం చూసి భయపడద్దు, నీ సమస్యను చూసి భయపడద్దు. భయపడ్డావంటే విశ్వాసంలో నువ్వు ఫెయిల్ అయినట్టే. దేవునిది విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. మోషే నమ్మకం ఉంచాడు. ఇశ్రాయేలు పిల్లలు సనిగారు కానీ మోషే దైవజనుడు మోషే దేవునిది విశ్వాసం ఉంచి దేవుడు చెప్పింది నన్ను చేశాడు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలేదు. అది విశ్వాసానికి భయానికి మధ్య తేడాదే. ఇశ్రాయేలు పిల్లలు భయపడ్డారు, మోషే ఏమో దేవునిది విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఎప్పుడైనా గెలుస్తుంది. విశ్వాసం నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది. దేవుని నమ్మిక ఉంచు. నీ భయం అంతటిని పారద్రోలి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆరిన నేల నడిచారంటే ఎంత అద్భుతం అండి. ఈరోజు కూడా చరిత్ర అద్భుతంగా చెప్తుంది. ఒక సముద్రము 2 పాయలైందంటే గొప్ప అద్భుతం అది. సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా? నీ కష్టాన్ని తీర్చలేడా? నా దేవుడు ఏదైనా చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నమ్మిన మనము చాలాసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనం చూసి కృంగిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. భయపడదు, చింతించద్దు. నీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పిన దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకెంతకాలం దిగులు చెందుతూ అక్కడే కూర్చుంటాం? ఇంకెంతకాలం బాధపడుతూ నువ్వు ఉన్న స్థితిలోనే కృంగిపోతూ ఉంటావు? నీ జీవితం నా జీవితం ఇంతే అనుకుంటూ నీ జీవితానికి నీకు నువ్వే ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టుకుంటావు? ప్రతి ఫెయిల్యూర్ ఒక కామాగా పెట్టేసుకో, ముందుకు సాగిపో. దేవుడు తప్పకుండా నీకు ఒక సక్సెస్ ఇస్తాడు. గొప్ప వ్యక్తి అన్నాడు, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్ టు సక్సెస్ అని. ప్రతి ఓటమి కూడా విజయానికి ఒక మెట్టు లాంటిది అనుకుంటే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తూ ఉంటావు. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయింది అనుకోకూడదు. ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండగా రిజల్ట్ ఏదైనా రావచ్చు, ఫెయిల్ అయినా పాస్ అయినా దేవునికి స్తోత్రం. కానీ ఫెయిల్ అయినప్పుడు కృంగిపోవద్దు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక పాఠం నేర్చుకొని ఎగ్జామ్ ప్రార్థన చేసి మరీ చక్కగా రాయి. దేవుడు తప్పకుండా నీకు సక్సెస్ ఇస్తాడు. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. లైఫ్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ చాలా ఉంది. కాబట్టి దేవుని నమ్మిన మనము
మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కృంగిపోవద్దు. నీ వెనుకున్న శత్రువులను చూసి, నీ ముందున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడతా పోతా ఉంటే నేను అపవాదిగాడు ఇంకా కృంగదీస్తాడు తప్ప నీకు వాడు ఇచ్చే అవకాశం ఉంటే ఏముండదు. అదే ప్రభువుని విశ్వాసం ఉంచి చూడు. ఎక్కడైతే దారి లేదనుకుంటావు అక్కడే దారి చూపిస్తాడు దేవుడు. ఏ తలుపు అయితే మూసుకుపోయింది అనుకుంటున్నావు ఆ తలుపై తెరిచే దేవుడు నా దేవుడు. అలాగే గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నా దేవుడు. ప్రభువుని విశ్వాసం ఉంచు, దేవుని నమ్మకం ఉంచు. దేవుడు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభువును నమ్ముతావో విశ్వసిస్తావో ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయటకు సమర్థుడైన. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచారంట, 20 లక్షల మంది. ఎంత అద్భుతం అండి అది. ఏ ఫరో సైన్యం అయితే తరుముతో వచ్చారో ఆ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయిందట. ఏ శత్రువులు అయితే నిన్ను తరుముతున్నారో, ఏ శత్రు భయం అయితే నిన్ను పట్టుకొని పీడిస్తుందో ఆ శత్రువులందరూ లయపరచగల దేవుడు నా దేవుడు. నీ కంటికి కనపడకుండా ఆ శత్రువులను నాశనం చేయగల దేవుడు నా దేవుడు. నమ్మి విశ్వసించు. నీ చేతికి మట్టి అంటకుండా నీ యొక్క పగను, నీ యొక్క భయాన్ని ప్రభు చేతిలో పెట్టి చూడు. పగ తీర్చుతున్న నా పని అన్న దేవుని చేతిలో నీ యొక్క భయాన్ని పెట్టి చూడు. నీ శత్రువులందరినీ దేవుడు లయపరుస్తాడు. దేవుడు తన బిడ్డలకు కష్టాలు వస్తే చూస్తూ ఊరుకోడండి. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే యేసయ్య చూస్తూ ఊరుకోడు ఎప్పుడే. కానీ నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి గుండా ఆయన నిన్ను విడిపించటకు చాలని దేవుడు. ఆయన నన్ను నడిపించటకు చాలని దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ టైంలో అనుకున్నారు, మా బ్రతికింతే. ఇంకా ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనుకల ఫరో సైన్యం ఉంది, మేము ఈ ట్రాప్లో పడిపోయాం, ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేమనేకే ఒక భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈనాడు ఈ వాక్యం వింటుండగా నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు. దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేయబోతుంటున్నాడు. వేడ్చి బీ స్టిల్, నిలిచి ఉండు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాసేపు ఓపిక పట్టించుడు. దేవుడు తప్పకుండా నీ పక్షాన అద్భుతాలు చేస్తాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితులు చూసి భయపడద్దు. ఎలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యం అంటే ఇది ఏదీ లేదు. సాగిపో. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెప్పాడు మాట ఏంటంటే సాగిపోవుడి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట సాగిపో. ఆగిపోవద్దు. ఆగిపోతే నష్టపోతావు. పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరముగా పరిగెత్తాను అంటాడు. ముందున్న వాటి కోసం పరిగెత్తు. వెనుకున్న వాటిని ఆలోచిస్తూ, గతం గురించి ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోవద్దు. ముందున్న వాటిపైన దృష్టి పెట్టు. ముందు చాలా పని ఉంది. దేవునికి అప్పగించిన పని చాలా ఉంది. దానిపైన దృష్టి పెట్టు. దేవుడు తప్పకుండా ఆ పనిలో తోడై ఉంటాడు. దేవుడు నన్ను ఆశ్రదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితులు అంటే కూడా నేను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాను. నువ్వు దిగులు చెందద్దు, నువ్వు భయపడద్దు. ప్రతి పరిస్థితులను కూడా నిన్ను బయటికి నడిపించగల సమర్థుడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే శ్రమలు పొందారో, ఇరుకులో పడ్డారో, ఈరోజు కూడా నువ్వు కూడా ఇరుకులో పడ్డావా? కష్టాలు ఉన్నావా? అప్పులు ఎక్కువైపోయాయా? కుటుంబం అంతా చచ్చిపోదాం అనుకుంటున్నావా? లేదంటే భార్య నీ మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఇంకా నా బ్రతికింతే అనుకుంటున్నావా? దిగులు చెందొద్దు, భయపడద్దు, దిగులు చెందొద్దు. ఎలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పటికీ, కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి నేర్పటిసరికి దిగులు చెందొద్దు. దేవుని పక్షాన ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి సమర్థుడు. నమ్మి విశ్వసించు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను కూడా పగలగొట్ట దేవుడు, విరగొట్టగలిగే దేవుడు నా దేవుడు. చింతించొద్దు, భయపడద్దు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు ఆశ్చర్యకార్యాలు చేయబోతుంటాడు. నమ్మి విశ్వసించు. నిజంగా మీరు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మీరున్న చోట మోకరించండి. మీ ప్రతి పరిస్థితిని కూడా దేవునికి అప్పగించండి. దేవుడు అద్భుతం చేయి. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చే కృపకే వందనాలు. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో యేసు నామమున వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా వారికి విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి కష్టం నుంచి విడుదలమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్య నుండి విడుదలమని ప్రార్థిస్తుంటున్నాం. ఆనాడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినట్లుగా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా విడుదల విమోచనమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని ఆశీర్వాదం అనుగ్రహించండి. ఎవరైతే అప్పుల సమస్యలు ఉన్నాయో విడుదల ఇవ్వండి ప్రభా. ఏ కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నాయో యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను. విజయం నిమ్మని ప్రార్థిస్తుంటున్నాను. కృప చూపించండి. కుటుంబాలను కట్టండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో జ్ఞానంని వివేకం ఇచ్చి నడిపించండి ప్రభా. ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో యేసు నామమున ముట్టండి ప్రభా. తండ్రి, ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో యేసు నామమున ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, ఎవరైతే ఇబ్బందులు గుండా కష్టాలు గుండా వెళ్తున్నారో వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు అనేక మందికి తెలియచేయండి. అంత మాత్రమే కాదు, ఈ భారభరితమైన పరిచర్యకు మీరు సహకరించాలనుకుంటే
తప్పకుండా మీరు సహకరించవచ్చు. కిందున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ కొరకు అనుదినం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఒక యవనస్తుడుగా ఈ పరిచర్య చేస్తుండగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ పరిచయను ఇంకా ముందుకు మేము తీసుకొని వెళ్ళగలం. రేపటి కార్యక్రమం టెలికాస్ట్ కావాలంటే ఈరోజు మీరు తప్పకుండా స్పాన్సర్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు గుప్పిళ్ళు విప్పితే దేవుడు మీ యొక్క కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మీరు సహకరించండి. ప్రభు సేవలో మీ విత్తనం విత్తండి. తద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఆగిపోవద్దు, సాగిపోండి. తప్పకుండా తన పరిచర్య జరిగించే విషయంలో దేవుడు మీకు సహకరిస్తున్నట్లయితే దయచేసి మీకు గుప్పిళ్ళు విప్పండి. మా లాంటి వారికి మీరు సహాయం అందించండి. అనేక మందికి సత్య సువార్తను ప్రకటించే అవకాశాన్ని మీరు పొందినట్లు అవుతారు. నా ద్వారా అనేక మందికి సత్య సువార్త అందించబడుతుంది. కనుక మీరు తప్పకుండా ఈ పరిచర్య గురించి సహకరించండి. తద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుడు మహాకృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.